విశాఖ సాగర తీరాన ఆకాశ మార్గంలో ప్రయాణం చేయాలి అనుకుంటున్నారా? అయితే కైలాసగిరిలో స్కై సైక్లింగ్ చేయాల్సిందే. పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు త్వరలో కొత్త అడ్వెంచర్ ప్రారంభం కానుంది. విశాఖను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు ఇలాంటి అడ్వెంచర్ కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ సాగర్ తీరం పర్యాటకంగా అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిపై కొత్త హంగులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనుకోవచ్చు స్కై సైక్లింగ్ అనేది కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే ఇది ఇంకా పూర్తిగా సన్నద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఇంకా ఇప్పుడే రెడీ అవుతుంది. పూర్తిగా దీన్ని ట్రయల్ రన్ అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సైకిల్ రోప్ ఏ విధంగా ఉంటుందో పూర్తిగా ఒక వైర్ ఉందా, వైర్ మీద పూర్తిగా ఒక సైకిల్ పెట్టి పూర్తిగా ఇక్కడైతే వాళ్ళకి బెల్ట్ కూడా తగిలిస్తారు. సేఫ్ మెజారిటీ సో బెల్ట్ తగిలించి హెల్మెట్ పెట్టి పూర్తిగా దీన్ని వదులుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు చాలా ఈ కొత్త ట్రయల్ రన్ పెట్టడంతో పూర్తిగా ప్రజలు ఎప్పుడెప్పుడు దీన్ని ఓపెన్ చేస్తారా అనేది అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. స్కై సైక్లింగ్ ఒక పక్క, మరో పక్క రోప్వే మరో పక్క ఏంది ఒక సింగిల్ పర్సన్ వెళ్ళే విధంగా ఒక పక్క పెట్టారు. పూర్తిగా ఇలాంటి అడ్వెంచర్స్ వైశాఖలో పెట్టడం మరింత అదృష్టమని నగరవాసులు భావిస్తున్నారు. ఎందుకంటే కైలాసగిరి అంటేనే ఒక పర్యాటక ప్రాంతం. అలాంటిది ఎత్తైన కొండలు ఒక పక్క, సాగర్ తీరం మరో పక్క, ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి అడ్వెంచర్స్ పెట్టడం వల్ల ఎంతో ఇంపార్టెన్స్ సిటీ యొక్క ప్రఖ్యాత ఇంకా పెరుగుతుందని నగరవాసులు కానీ అలాగే పూర్తిగా ప్రముఖులు కానీ ఇక్కడ హర్షిస్తున్న ప్రస్తుతం చూస్తూ ఇద్దరు అమ్మాయిలు పూర్తిగా వీళ్ళు అయితే ఇక్కడ ఉన్నదంతా ట్రైనర్స్. ప్రస్తుతానికి అయితే ఇది ఒక ట్రయల్ రన్గా నడుస్తుంది. మరికొద్ది రోజులు ఇది ప్రారంభం కానుంది. ఇలాంటి అడ్వెంచర్ విశాఖలో పెట్టడం వల్ల ఎంత విశాఖ యొక్క కీర్తి మరింత పెరుగుతుందని చెప్తున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఇదే మొట్టమొదటిసారి అడ్వెంచర్స్ అని చెప్పొచ్చు. పూర్తిగా చూడొచ్చు, పూర్తిగా అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. పూర్తిగా ఇద్దరు అమ్మాయిలు అయితే ఎంతో జాగ్రత్తగా వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. చాలా డిస్టెన్స్లో పూర్తిగా వాళ్ళకి ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ఉండేందుకు వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఒక అమ్మాయి ఉంది, ఆల్రెడీ వెళ్ళొచ్చారు. చెప్పండి అసలు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఈ అడ్వెంచర్స్ పెట్టడం వల్ల? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఫారినర్స్ ఎవరైనా ఇక్కడికి విజిట్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా రైడ్ని చేస్తారు సార్. భయం ఏం పడవసరం లేదు సార్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఒకటే కాకుండా జిప్ లైన్ కూడా చాలా బాగుంటుంది సార్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. ఇది వైజాగ్లోని ఫస్ట్ టైం సార్. ఇంతకుముందు తెలంగాణలోనైతే హైదరాబాద్లో ఉంది సార్, తర్వాత వేరే ప్లేసెస్లో ఉంది, కానీ ఫస్ట్ టైం అయితే కైలాసగిరిలోని పెట్టారు సార్. చాలా బాగుంటుంది సార్. విశాఖలో పెట్టడానికి కారణం ఏమిటి? అది కూడా కైలాసగిరిని ఎందుకు ఎంచుకున్నారు? ఇది పర్యాటక స్థలం సార్, టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి దీనికి ప్రిఫర్ చేశారు సార్. చాలా హిల్స్ ప్లేసెస్ కాబట్టి బాగుంటుంది సార్. డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి పెట్టారు కదా? 40 సార్, 40 మీటర్స్. అంటే ఇప్పుడు మనం ఒక కొండలో చూడాలన్నా మనం భయం వేస్తుంది. అలాంటిది పూర్తిగా ఒక ఓస్ మీద బ్యాలెన్స్ అయ్యి వెళ్తున్న పర్సన్ భయం ఉండదా ఎవరికైనా? లేదు సార్, ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సార్. ఎంజాయ్ ద రైడ్ సార్. ఎవ్రీ చెక్ ద సేఫ్టీస్ సార్. ఖచ్చితంగా సేఫ్టీస్ చెక్ చేసుకునే వెళ్తాం సార్. స్కై సైక్లింగ్ అడ్వెంచర్ అనేది మన వైజాగ్లో ఇది పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. అయితే మనం వెళ్ళేటప్పుడు మట్టుగా ఇది చాలా ఫియర్నెస్గా అనిపిస్తుంది స్టార్టింగ్లో, బట్ వెళ్ళేటప్పుడు మట్టుగా చాలా హ్యాపీగా చేతులు ఫ్రీగా వదిలేసి మనం అడ్వెంచర్ చేసినట్టు వెళ్ళి రావచ్చు అనమాట. సో అందులో మనం ఎటువంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయితే విశాఖపట్నం పర్యాటక కేంద్రంగా మారుతున్న ఈ టైంలో ఇలాంటి అడ్వెంచర్ అనేది మన వైజాగ్లో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. నేనైతే మట్టుగా సో ప్రౌడ్ ఆఫ్ ఫీల్ ఈ అడ్వెంచర్ చేయడానికి. జిప్ లైన్ అడ్వెంచర్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇలాంటి వాటికి చూడడం స్కై సైక్లింగ్. కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది వెళ్ళేటప్పుడు, కానీ వీళ్ళు సేఫ్టీ పరంగా అన్నీ నాకు అవైలబుల్గా అన్నీ పెట్టారు. సో నాకు ముందుకు కొంచెం వెళ్ళేసరికి భయం అనిపించింది, అక్కడి నుంచి భయం అనేది పోయింది. చాలా హ్యాపీగా ఉంది. అద్భుతం. ఈ అందాలన్నీ చూశాను, చాలా నచ్చింది నాకు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలనిపిస్తుంది. చాలా బాగుంది. విశాఖలో ఎక్కడా లేదని ఇలాంటిది పెట్టడం సిటీ యొక్క ప్రఖ్యాత పెరుగుతుందని అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే పూర్తిగా ఎవరు భయపడాల్సిన లేదు, ఎందుకంటే టూరిస్టులు మరింత ఎక్కువ మంది వస్తారు. అందుకే కైలాసగిరి దగ్గర పెట్టడం జరుగుతుందని ఇక్కడ ఉన్న నిర్వాహకులు అయితే చెప్తున్నారు. పూర్తిగా విజువల్స్ చూడవచ్చు. పూర్తిగా జిప్ అయితే ఒక వ్యక్తి అయితే వస్తున్న పరిస్థితి. పూర్తిగా ఇక్కడ నుంచి అక్కడికి కేవలం 40 మీటర్ల దూరంలో పూర్తి సెక్యూరిటీ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ మనకి ఎటువంటి బ్యాలెన్స్ తెప్పినా దానికి సంబంధించిన సెక్యూరిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా అయితే ఎంతో ఆహ్లాదకరమైన విశాఖ వంటి ప్రాంతంలో ఇలాంటి స్కై సైక్లింగ్ పెట్టడం కానీ అలాగే జిప్ వే పెట్టడం కానీ పూర్తిగా కైలాసగిరి దగ్గర పెట్టడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ విశాఖ కైలాసగిరి దగ్గర రోప్వే ఉంది. ఆ రోప్వేతో పాటు దీన్ని కూడా ఇంకా డెవలప్ చేయాలని ఇలాంటిది పెట్టడం జరిగింది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా
చాలా ఎంతో ఈ టెక్నాలజీ బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే పర్యాటకులు విశాఖకి సుదూర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తారు. విదేశాలు సైతం దీన్ని ఆకట్టుకునే విధంగా ఉంది కాబట్టి పూర్తిగా దీన్ని ఎప్పుడు ఎక్కుదామని ఆసక్తిగా నగరవాసులు టూరిస్టులు ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్, బిగ్ టీవీ విశాఖ నుంచి.